హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ పూర్ణిమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ పూరి అండ్ సౌజీ శారీస్. ఎలా ఉన్నారండి అందరూ? మేము కూడా చాలా బాగున్నామండి మీ సపోర్ట్తో. ఈరోజు కూడా మంచి మంచి శారీస్తో మేము ముందుకైతే వచ్చేసాము. సో ఈరోజు వచ్చేసి మంచి క్రష్ టిష్యూ శారీస్ అయితే తీసుకొచ్చామండి మీకోసం. అసలు చాలా బాగున్నాయండి, డిజైనర్గా, చాలా లైట్ వెయిట్గా, చాలా సింపుల్గా హాయిగా ఉన్నాయండి శారీస్ అయితే. టూ గుడ్ టెక్స్చర్ కూడా చాలా బాగుంది. ఏజ్ గ్రూప్కి అయినా సరే సూట్ అయ్యే విధంగా ఉన్నాయండి శారీస్. అండ్ నెక్స్ట్ డిజైనర్ షిఫాన్ శారీస్ తీసుకొచ్చాము. అండ్ నెక్స్ట్ జార్జెట్స్ అండి. ఆ జార్జెట్స్ కూడా మనం లాంగ్ ఫ్రాక్స్కి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా చక్కగా చాలా బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి జార్జెట్ శారీస్ కూడా. సో టిల్ ద ఎండ్ అయితే ఎపిసోడ్ని వాచ్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా మీ సపోర్ట్ అనేది మాకు ఇలాగే ఉండాలి. సో ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ అయితే చేయండి. సో శారీస్కి వెళ్ళే ముందు నేను వేర్ చేసిన శారీ అయితే చెప్తానండి. మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది ఈ సాటిన్ బార్డర్స్ చూసి. ఇది వచ్చేసి మనకి ప్యూర్ మోనా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. అసలు నిజంగా ఇది ఎంత లైట్ వెయిట్లో ఉందంటే అంత లైట్ వెయిట్లో ఉందండి. ఈ షేడ్ అయితే మేము నెంబర్ ఆఫ్ పీసెస్ రీస్టాక్ చేసాము. చాలా మంచి షేడ్ అండి. ప్రీవియస్ ఎపిసోడ్స్లో కూడా మన సౌజీ చూపించింది వీవింగ్ ప్యాటర్న్లో చూపించింది తను. ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ వచ్చింది. బట్ ఇది బాడీ వచ్చేసి మనకి జస్ట్ చిన్న బుటీస్ అయితే వస్తాయి. అసలు ఏ ఏజ్ అయినా కూడా వేర్ చేయొచ్చండి. హుందాగా అనిపిస్తుంది శారీ. యాక్చువల్గా చూడటానికి ట్రెండింగ్గా ఉంది, వేసుకున్నా కూడా మనకి అఫీషియల్గా కనిపిస్తుంది. ఈ బార్డర్స్లో కూడా మనకి చక్కగా ఇట్లాగా మనకి జరీ బుటీస్ వస్తాయండి. చాలా పెద్ద పెద్ద జరీ బుటీస్ వస్తాయి. యునీక్ పీస్లా కనిపిస్తుంది. దీని బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుందండి. ఇదే లావెండర్ షేడ్లోనే వస్తుంది. చిన్ని బుటీస్తో వచ్చింది బ్లౌజ్. అదే బ్లౌజ్ వేసుకున్న సింగిల్ వేసినా కూడా చూడండి, నేను సింగిల్ వేసుకున్న ట్రాన్స్పరెన్సీ ఏం లేదు అసలు. చాలా నీట్గా ఉందండి శారీ. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 3450. మీకు నచ్చితే స్క్రీన్ షాట్ షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మన శారీస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ కలర్ షేడ్ అండి. మనకి క్రష్ టిష్యూ ప్యాటర్న్లో ఇది వచ్చేసి మనకి బీజ్ షేడ్లో ఉంది శారీ అంతా కూడా. చూసారా ఎంత బాగుందో. యాక్చువల్లీ టిష్యూ అంటున్నాం కదా, నుంచుంటుందని అయితే అస్సలు అనుకోవద్దండి. అసలు నుంచునే టెక్స్చరే లేదండి శారీలో. చాలా లైట్ వెయిట్, కొన్ని గ్రామ్స్ కూడా లేదండి. చూసారా, కొన్ని గ్రామ్స్ కూడా లేదు శారీ. చాలా బాగుందండి నిజంగా. చాలా బడ్జెట్ రేంజ్కే ఉంది. మనకి చాలా తక్కువ ప్రైస్ కూడా అవైలబుల్గా ఉంది. ఎంత డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉందో అండి శారీ. చక్కగా ఎలిగెన్స్ ఉంది శారీ. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇట్లాగా డిజైన్ వచ్చింది. ఇదంతా కూడా కొంచెం క్యామెల్ డిజైన్ ఇలా వచ్చిందండి. సో చాలా డిఫరెంట్గా ఉంది ఈ డిజిటల్ ప్రింటింగ్ అంతా కూడా. ఇలా మల్టీ కలర్లో వచ్చింది. బీజ్ని హైలైట్ చేస్తూ వచ్చిందండి మల్టీ కలర్ డిజైన్. అండ్ నెక్స్ట్ బోత్ సైడ్స్ కూడా మనకి 2 ఇంచెస్ ఆఫ్ జరీ బార్డర్ అయితే రన్ అయింది. ఈ జరీ కూడా చాలా బాగుందండి ఫినిషింగ్. సో బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్. సో యాక్చువల్గా ఇదంతా కూడా మొత్తం 4 సైడ్స్ కూడా చిన్నగా పైపింగ్ అనేది వచ్చిందండి. మేము యాక్చువల్లీ పైపింగ్ ఉంటుంది అని అనుకోలేదు. పైపింగ్ అయితే వచ్చింది. పైపింగ్ రావడం వల్ల మనకి ఇటు పోగు రాదండి బయటికి. చాలా బాగుందండి. సో దిస్ ఈజ్ ద శారీ, ఓవరాల్ శారీ లుక్. అసలు చాలా లైట్ ఉంది, మెయిన్ వెయిట్ కూడా. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా జరీ పళ్ళు వస్తుంది, చిన్నగా టాజల్స్ వస్తాయండి. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి. సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా సెల్ఫ్ డిజిటల్ ప్రింటింగ్ ఉందండి. దీని మీద సెల్ఫ్ డిజిటల్ ప్రింటింగ్ ఉంది బ్లౌజ్ మీద. అండ్ నెక్స్ట్ ఇట్లా వచ్చేసి మనకి ఇట్లాగా బార్డర్ వచ్చేసి మనకి ఇట్లా కనిపిస్తుంది అండి, జరీ బార్డర్. దిస్ ఈజ్ ద బ్లౌజ్ ప్యాటర్న్, వెరీ బ్యూటిఫుల్. సో ఓవరాల్ లుక్ మీరు ప్లీట్స్ పెట్టుకున్నా కూడా శారీ మీకు ఇట్లా కనిపిస్తుంది అండి. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 1850. సో అదే క్రష్ టిష్యూలో నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి రస్ట్ టిష్యూ రెడ్ కలర్ ఉంటుంది చూడండి, ఆ షేడ్లో కనిపిస్తుంది. బ్రిక్ రెడ్ అనుకోవచ్చు. సో ఓవరాల్గా శారీ అంతా కూడా మనకి ఇట్లా కనిపిస్తుందండి. ఇదంతా మనకి డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. మొత్తం అంతా కూడా క్రీపర్స్ డిజైన్ లాగా ఉంది. అండ్ బార్డర్ కూడా చాలా బాగా కనిపిస్తుందండి. బార్డర్ వచ్చేసి మనకి ఇట్లా కాపర్ సల్ఫేట్ బ్లూ లేదా పీకాక్ బ్లూ ఆ షేడ్లో కనిపిస్తుంది. జరీ వీవింగ్ కూడా ఉందండి. జరీ వీవింగ్ ఇట్లాగా ఫ్లోరల్తో ఉంది మనకి. సో బోత్ సైడ్స్ కూడా మనకి అట్లా వచ్చిందండి. కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా రిచ్ పళ్ళు వస్తుంది, ఇలా కాంట్రాస్ట్లో వస్తుంది, జరీ పళ్ళు వస్తుందండి. సో దిస్ ఈజ్ ద టాజల్స్ అండి, దీస్ ఆర్ ద టాజల్స్. అండ్ బ్లౌజ్ కూడా సూపర్ అండి. బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ బ్లూ షేడ్లో వచ్చింది. అండ్ దీని మీద కూడా మనకి సెల్ఫ్ డిజిటల్ ప్రింటింగ్ అనేది ఉంది. ఇది కూడా మనకి క్రష్ టిష్యూ ఫ్యాబ్రికే. ఎక్సలెంట్గా ఉందండి ఫ్యాబ్రిక్ వైజ్గా. అసలు చూసారా ఇది ఎంత లైట్గా ఉందో, శారీ అంతా కూడా అంతే లైట్ వెయిట్లో ఉందండి. మొత్తం అంతా కూడా క్రష్ టిష్యూ ఫ్యాబ్రిక్, ప్రీమియం క్వాలిటీ అండి. చాలా మంచి ప్రైస్కి ఉంది, మిస్ చేసుకోవద్దు. మంచి బ్యూటిఫుల్ షేడ్స్ అయితే చూపిస్తాను. ఈ శారీ ప్రైస్ కూడా 1850.
అసలు నిజంగా అండి మీరు పెట్టే కాస్ట్కి ఫ్యాబ్రిక్ వర్త్ అండి, చాలా వర్ది అసలు. యాక్చువల్గా మీరు పెట్టే ప్రైస్కి ఫ్యాబ్రిక్ ఎక్కువనే చెప్పాలి. నిజంగా చాలా బాగుందండి. మీరు వన్స్ రిసీవ్ అయిన తర్వాత కూడా మీరు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు మాకు. ఎంత బాగుందంటే అండి ఫినిషింగ్ కానీ, టెక్స్చర్ కానీ, ఆ లైట్ వెయిట్ కానీ, లుక్ కానీ చాలా చాలా క్లాసీగా ఉందండి. పిచ్చ క్లాసీ ఉందండి శారీ అయితే. చక్కగా ఏ ఏజ్ గ్రూప్ అయినా వేసుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి నార్మల్గా పెద్దోళ్ళు కూడా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంది, డిగ్నిఫైడ్ డీసెంట్ లుక్ ఉంది శారీ అయితే. అసలు కలర్ షేడ్ చూసారా అసలు ఎంత బాగుందో కలర్ అయితే అసలు. సో దీని మీద అంతా కూడా మనకి ఇట్లా క్రీపర్స్ డిజైన్ వచ్చింది, ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్లో డిజిటల్ ప్రింటింగ్ వచ్చిందండి. మొత్తం అంతా కూడా ఫ్లోరలే. సూపర్ హైలైట్ ఉందండి శారీ అయితే. అసలు బ్లౌజ్ కూడా మనకి చక్కగా సెల్ఫ్ డిజిటల్ ప్రింటింగ్ అనేది వచ్చిందండి. బ్లౌజ్ కూడా హైలైట్గానే వచ్చింది. సో అటు ఇటు కూడా ఇలా చిన్న చిన్న బార్డర్స్ అయితే వచ్చినాయి మనకి. ఇలా 1.5 ఇంచ్ ఆఫ్ బార్డర్స్ వచ్చినాయి. చాలామందికి చిన్న బార్డర్సే నచ్చుతున్నాయండి. సో నెక్స్ట్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా పళ్ళు వచ్చేసి మనకి ఇలా జరీ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఇస్ ద బ్లౌజ్. సో ఇది కూడా మనకి క్రష్ టిష్యూ ఫ్యాబ్రికే ఉంటుంది. మీకు సింగిల్గా చూపిస్తాను చూడండి ఎంత లైట్ ఉందో ఫ్యాబ్రిక్. చూసారా ఏమన్నా నుంచుంటుందండి, ఇంత 0.1 కూడా నుంచోట్లేదు అసలు శారీ అయితే. అసలు బ్లౌజ్ కూడా ఎంత హైలైట్ ఉందండి. దీని మీద కూడా సెల్ఫ్ డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది, ఇలా బార్డర్ ఫినిష్ అయింది. నెక్స్ట్ ఒక గ్లో ఉందండి ఫ్యాబ్రిక్కి, ఏదో గోల్డ్ జరీ మనకి ఇలాగ గ్లో అవుతున్నట్టు గ్లోయింగ్గా ఉందండి శారీ. అసలు ఆ క్రష్ అనేది కూడా పెద్ద హైలైటే కనిపించట్లా, ఎలిగెన్స్ కోసం క్రష్ అంతే. సో ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ ఇట్లా ఉంటుంది. మీరు ప్లీట్స్ పెట్టుకున్నా కూడా హైలైట్ ఉంటుందండి. చాలా డిగ్నిఫైడ్గా ఉన్నాయి శారీస్. సో దిస్ ఈజ్ ద లుక్ ఆఫ్ ద శారీ అండి. ఈ శారీ ప్రైస్ కూడా 1850. సో ఇది వచ్చేసి క్రష్ టిష్యూలోనే నెక్స్ట్ షేడ్ అండి. కొంచెం ఉల్లి పట్టు కలర్ అంటాను చూడండి, ఆనియన్ పైన లేయర్ ఉన్న కలర్. సో ఆ షేడ్లో ఉందండి. నిజంగా కలర్స్ ఉన్నాయండి, ఇంగ్లీష్ కలర్స్ అన్నీ కూడా ఫుల్ క్లాస్గా ఉంటాయండి. యాక్చువల్లీ కొంచెం అందరికీ నచ్చుతాయని కూడా నేను చెప్పను, చాలా క్లాసీ వాళ్ళకే నచ్చుతాయి శారీస్ అయితే. అంత బాగున్నాయో షేడ్స్ అసలు. మీకు బ్రైట్గా కాకుండా ఫుల్ క్లాసీగా కనిపించాలి, ట్రెండింగ్గా కనిపించాలి అనుకుంటే కళ్ళు మూసుకొని పర్చేస్ చేసుకోవచ్చండి. అంతా బాగుంది ఫ్యాబ్రిక్ వైజ్గా కూడా. సో ఇదంతా కూడా మనకి ఇట్లా ఫ్లోరల్ వచ్చింది, ఇలా క్రాస్ డిజైన్ వచ్చింది, ఇట్లా ప్యారలల్ లాగా మనకు వెళ్ళిందండి. డిజిటల్ ప్రింటింగ్ కూడా అసలు చాలా బాగుందండి. సో కమింగ్ టు ద బార్డర్స్ అండి, ఇట్లాగా మనకు ఒక 1.5 ఇంచ్ ఆఫ్ బార్డర్ వస్తుంది. అందులో కూడా మనకి ఇట్లా డిజైన్ అనేది మనకి ఇట్లా వచ్చిందండి, ఫ్లోరల్తో వచ్చింది. సో కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా టిష్యూ క్రష్ టిష్యూ లాగే వస్తుంది ఇది కూడా. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అండి, దిస్ ఈజ్ ద బ్లౌజ్. హైలైట్ ఉన్నాయండి షేడ్స్. చెప్పాను కదండి, క్లాసీగా కావాలి అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, అంతా బాగున్నాయి శారీస్. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్. ఇదంతా కూడా సెల్ఫ్ డిజైన్డ్ వచ్చేసింది, సెల్ఫ్ డిజైన్ డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. మీరు ప్లీట్స్ పెట్టుకుంటే కనుక లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి మనకి ఇట్లా కనిపిస్తుంది. చూసారా, నేను ఇలా అనగానే కూడా మీకు ఫోల్డ్ అయిపోతుంది. అది నేను డబల్లో చూపిస్తున్నా మీకు, సింగిల్ కాదు. సో ఇలా కనిపిస్తుంది. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్లో 1850. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ షేడ్ అండి. కొంచెం బ్లూయిష్ షేడ్లో కనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా యాక్చువల్లీ అయితే కలర్స్ అయితే మేము ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయలేమండి, ఎందుకంటే చాలా డిఫరెంట్ టోన్ ఆఫ్ కలర్స్, అన్నీ కూడా ఇంగ్లీష్ షేడ్స్ అండి. సో మనకి మొత్తం శారీ అంతా ఇట్లా వచ్చింది. ఓవరాల్ లుక్ వచ్చేసి మనకి ఇట్లా కనిపిస్తుంది. అసలు ఎంత బాగున్నాయి అండి, చాలా చాలా డిఫరెంట్గా ఉందండి నిజంగా. డిజిటల్ ప్రింటింగ్ కూడా ఏదో ఎప్పుడు రెగ్యులర్గా లేదు, చాలా డిఫరెంట్ డిజిటల్ ప్రింటింగ్ అనేది ఉంది. అండ్ కమింగ్ టు ద బార్డర్స్ అండి, ఇట్లా మనకి 1.5 ఇంచ్ ఆఫ్ బార్డర్ బోత్ సైడ్స్ రన్ అవుతుంది. ఇట్లా మనకి ఇదంతా కూడా వీవింగ్ పోర్షన్. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్ అండి, దిస్ ఇస్ ద పళ్ళు. ఇలా చిట్ పళ్ళు వస్తుంది నీట్గా. అండ్ బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది. బ్లౌజ్ కూడా మనకి దీంట్లో కూడా సెల్ఫ్ డిజైన్ అనేది ఉందండి. సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుందని నేను అనుకుంటున్నానండి. సో ఇది వచ్చేసి మనకి ఒక 1.5 ఇంచ్ ఆఫ్ బార్డర్ అనేది వస్తుంది. సో ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే కనుక లుక్ వచ్చేసి మీకు ఇట్లా కనిపిస్తుంది. యాక్చువల్లీ వీడియో టిల్ ద ఎండ్ అయితే వాచ్ చేయండి. సో మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 1850. ఇది నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఈ శారీ అయితే నాకు నిజంగా లేసి నుంచుని చూపించాలని ఉందండి, ఎంత బాగుందో అసలు కలర్ అయితే. అసలు డిఫరెంట్ షేడ్ ఆఫ్ గ్రీన్ అండి. చూసారా అసలు ఈ ఫ్లోరల్ చూసారా, బీజ్, అసలు ఎంత బాగుందండి అసలు శారీ. అసలు 1850కి మనకి టెక్స్చర్, అసలు ఈ బార్డర్, ఇంత శారీ అసలు నిజంగా మీరు వెళ్ళినా కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా మాత్రం ఉండరు. రిసీవ్డ్ శారీ బాగుందనే చెప్తారండి. ఇప్పుడు దాకా కూడా మాకు చక్కగా అందరూ కూడా ఏదో వెళ్ళింది, ఏదో మా దగ్గర కొన్నారు, ప్రతి ఆన్లైన్లో కొంటాంలే, పర్లేదులే అనుకుని ఎవ్వరు కూడా ఊరుకోవట్లేదండి. నిజంగా మా క్లయింట్స్ అసలు నిజంగా చాలా మెచ్యూర్డ్ క్లయింట్స్ అండి మాకు ఉన్నది. వాళ్ళు కూడా
శారీ వన్స్ రిసీవ్ అయిన తర్వాత రిసీవ్డ్ శారీ, థ్యాంక్ యూ, శారీ బాగుంది, మీకు ఎప్పుడు ఏదైనా మీకు నచ్చకపోయినా కూడా మీరు పెట్టచ్చు ఫీడ్బ్యాక్ అనేది. నిజంగా చాలా మెచ్యూర్డ్ అండి. ఏదో కొన్నాంలే వాళ్ళతో రిలేషన్ అయిపోయిందిలే అని ఎవ్వరు ఉండట్లేదండి. అందరూ కంటిన్యూ అయ్యే క్లయింట్సే అండి. మాకైతే చాలా మెచ్యూర్డ్ క్లయింట్స్ మా క్లయింట్స్ అయితే మాత్రం. సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ షేడ్లో ఉందండి. బీజ్ షేడ్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో ఫ్లోరల్. అసలు ఈ శారీస్ అయితే అసలు హైలైట్ ఉన్నాయండి నిజంగా. అసలు 1850 అంటే అసలు ఉఫ్ అనమాట, అలా ఉందండి ప్రైస్ అయితే. సో కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, దిస్ ఇస్ ద పళ్ళు. ఇది వచ్చేసి మనకి జరీ పళ్ళు. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అండి, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇది కూడా మనకి క్రస్ట్ టిష్యూ ప్యాటర్న్ వస్తుంది. దీంట్లో కూడా చిన్ని ఫ్లోరల్ డిజైన్స్ వచ్చినాయండి. ఇవి సెల్ఫ్ డిజిటల్ ప్రింటింగ్ అనేది వచ్చింది. 1.5 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే వచ్చిందండి. ఎంత బాగుందో చూడండి జాకెట్ కూడా. ఇదే మీరు ఏ స్కాలప్ ఫినిషింగ్ ఇచ్చుకుని వేసుకుంటే అసలు పిచ్చ క్లాస్ ఉంటారండి. సింగిల్ కూడా వేసుకోవచ్చు, అసలు ట్రాన్స్పరెన్సీ కూడా లేదు శారీ. సో లుక్ వైజ్గా మీకు ప్లీట్స్ పెట్టుకుంటే కనుక శారీ ఇట్లా వస్తుంది. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మన స్టోర్లో 1850. సో ఇవి వచ్చేసి నెక్స్ట్ షేడ్ ఆఫ్ శారీస్ అండి. ఇవి వచ్చేసి మనకి ప్యూర్ షిఫాన్ శారీస్ అండి. చాలా మంచి క్వాలిటీ, ప్యూర్ క్వాలిటీ, పైగా డిజైనర్ కైండ్లో కూడా కనిపిస్తాయి. బ్లౌజ్ కూడా చికెన్ కారీ బ్లౌజ్ వచ్చింది మనకి. సో యాక్చువల్గా కొంచెం యంగ్స్టర్స్ అట్లా కూడా ప్రిఫర్ చేయొచ్చు ఈ శారీస్ని. ఇది వచ్చేసి మనకి ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇట్లా కనిపిస్తుందండి. దీని మీద అంతా కూడా మనకి ఇట్లా ఇలాగా మనకి మిర్రర్ వర్క్ అయితే వచ్చింది. అంతా కూడా లోడెడ్ మిర్రర్ వర్క్. అండ్ 2 సైడ్స్ కూడా మంచి లేస్తో ఫినిష్ అయిందండి. స్కాలప్ ఫినిషింగ్ లేస్ చూసారా, ఇదంతా కూడా లేస్ వులెన్ లేస్ అండి, నార్మల్ లేస్ కాదు. ఇదంతా కూడా కాశ్మీరీ లేసెస్ అంటాం చూడండి, అలా కాశ్మీరీ లేస్తో ఫినిష్ అయింది. అంతా కూడా స్కాలప్ ఫినిషింగ్ వచ్చింది. అసలు ఎంత నీట్గా ఫినిష్ అయిందో అండి శారీ అయితే. చాలా ఫుల్ క్లాసీ శారీ. ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ సీ గ్రీన్ షేడ్లో ఉంది. అండ్ ఈ లేస్ కూడా మనకి మిర్రర్ వర్క్తో ఫినిష్ అయింది మొత్తం అంతా కూడా. ఈ కాశ్మీరీ లేస్ వచ్చింది, మళ్ళీ కూడా మనకి ఇట్లాగా బార్డర్ వచ్చేసి మిర్రర్ వర్క్తో ఫినిష్ అయింది. పళ్ళు అంతా కూడా మనకి డిజైనర్ శారీ, ఎక్స్క్లూజివ్ డిజైనర్ పీస్ అండి. సో పళ్ళు మనకి ఇట్లా రన్నింగ్ పళ్ళువే ఉంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది హైలైట్ అండి. బ్లౌజ్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఎందుకంటే షిఫాన్ మనం ఇలా బ్లౌజ్ స్టిచ్ చేసినా కూడా మనకు ఆగదండి, ఇలా విడిపోతుంది షిఫాన్ ఎప్పుడైనా సరే. సో ఎప్పుడు షిఫాన్ బ్లౌజెస్ అయితే ప్రిఫర్ చేయకండి. సో ఇది వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్. మీకు యాక్చువల్గా ఈ వెయిట్ చూస్తేనే అర్థమైపోతుందండి ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ అని. వెయిట్ చూసినా సరే ఈ బ్లౌజ్ అయితే. సో ఇది వచ్చేసి మనకి ఇట్లా మొత్తం ఓవరాల్గా కూడా చికెన్ కారీ వర్క్ వచ్చింది. నెక్స్ట్ మిర్రర్ డిజైన్తో ఫినిష్ అయింది. ఎంత బాగుందో చూడండి, బ్లౌజ్ హైలైట్ ఉంది కదండి. మీరు ఇదే శారీ ఇట్లా చక్కగా డ్రేప్ చేసుకుని వేసుకున్నా కూడా అసలు ఎంత క్లాస్ ఉంటుందో అండి శారీ. చాలా క్యూట్ ఉంది యాక్చువల్గా. ఈ బ్లౌజ్ కూడా హైలైట్ ఉందండి. సో కమింగ్ టు ద లుక్ ఆఫ్ ద శారీ, సింగిల్ కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. మీరు ఆ బ్లౌజ్ని మనం కొంచెం ప్రిన్సెస్ లైన్ అట్లా ఏమన్నా ఇస్తే కనుక మీరు సింగిల్ వేసుకోవచ్చు. సో లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి మనకి ఇట్లా కనిపిస్తుంది. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 2450. సో నెక్స్ట్ షేడ్ అండి, మనకి ఇది కూడా ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్. యాక్చువల్గా ప్యూర్ షిఫాన్లోనే ఇందాక నేను చెప్పడం మర్చిపోయానండి. యాక్చువల్లీ 2 బ్లౌజ్ కాన్సెప్ట్ ఈ బ్లౌజ్ అయితే ఈ శారీకి. ఒకటేమో చికెన్ కారీ జార్జెట్ బ్లౌజ్ వస్తుంది, ఒకటి షిఫాన్ బ్లౌజే వచ్చిందండి. దానికి కూడా మిర్రర్ వర్క్ మనకి బ్యాక్ సైడ్ వచ్చింది, హ్యాండ్స్కి కూడా మనకి మిర్రర్ వర్క్ అనేది వచ్చింది. సో ఓవరాల్ శారీ లుక్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి మంచిగా లెమన్ ఎల్లో షేడ్లో ఉంది. అండ్ ఇట్లాగా లేస్ కూడా మనకి వులెన్ లేస్ వచ్చింది చూడండి, స్కాలప్ ఫినిషింగ్తో వులెన్ లేస్ వచ్చింది. చాలా బాగుంది లేస్ కూడా, భలే హైలైట్ ఉందండి. చాలా క్లాసీగా ఉంది శారీ అయితే. సో కమింగ్ టు ద బ్లౌజెస్ పార్ట్ అండి. సో ఇలా 2 బ్లౌజెస్ అయితే వస్తాయి మనకి, చూసారా. సో 2 బ్లౌజ్ కాన్సెప్ట్ కదండి, ఇందాక దానికి కూడా 2 బ్లౌజెస్ ఉన్నాయండి. సో ఇది వచ్చేసి మనకు ఒక బ్లౌజ్. సో ఇలా హ్యాండ్స్కి మనకి ఇట్లాగా లేస్ వచ్చింది, వులెన్ లేస్. అండ్ ఇలాగా హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఇట్లాగా మిర్రర్ వర్క్ అయితే వచ్చిందండి. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద నెక్ కూడా వచ్చింది చూడండి. బ్యాక్ సైడ్ ఆఫ్ ద నెక్కి స్లీవ్ పార్ట్ కూడా వచ్చిందండి మిర్రర్ వర్క్. సో దిస్ ఈజ్ ఒక బ్లౌజ్ అండి. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా జార్జెట్ బ్లౌజ్, చూసారా ఎంత బాగుందో బ్లౌజ్. చికెన్ కారీ, ఫుల్ కంప్లీట్ చికెన్ కారీ అండ్ మిర్రర్ కాంబినేషన్తో వచ్చింది. చాలా రేర్ అండి ఈ బ్లౌజ్ అయితే. ఈ బ్లౌజ్ పీసే బోల్ కాస్ట్ ఉంటుంది యాక్చువల్గా మనకి 1000 పైనే ఉంటుందండి, ఎందుకంటే ప్యూర్ జార్జెట్. మామూలుగా మనం ఫ్యాబ్రిక్ సెంటర్కి వెళ్తే 1000 ఈజీగా ఉంటుందండి, 1050 అట్లా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్. సో అది వచ్చేసి మనకి బ్లౌజ్ కింద వచ్చింది. ఇదంతా కూడా మిర్రర్ వర్క్తో డిజైన్ అయ్యి ఉంది. ఎంత బాగుందో చూడండి, బ్లౌజ్ హైలైట్ ఉంది కదండి. అసలు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. సో దీని ప్రైస్ కూడా మన స్టోర్లో 2450.
నెక్స్ట్ జార్జెట్ షేడ్ ఆఫ్ శారీస్ చూపిస్తున్నానండి. ఇవి హ్యాపీగా మీరు లాంగ్ గౌన్లు కుట్టించేసుకోవచ్చండి. ఎంత హ్యాపీగా కుట్టించుకోవచ్చు అంటే నేను ప్రైస్ కూడా చెప్తానండి. ఇవన్నీ కూడా మనకి 750 రేంజ్లో ఉన్నాయి. మనం మామూలుగా డైలీ యూజ్కి కూడా మనం చక్కగా మనకి ఇంట్లో లాంగ్ ఫ్రాక్స్ కావాలి అనుకుంటే కనుక హ్యాపీగా స్టిచ్ చేయించేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఇట్లాగ బార్డర్ కూడా వచ్చిందండి. వన్ సైడ్ ఏమో 1 ఇంచ్ ఆఫ్ బార్డర్ వస్తుంది, అదర్ సైడ్ ఏమో మనకి ఇట్లా కట్ వర్క్ బార్డర్ వస్తుంది. బార్డర్ చూసారా ఎంత బాగుందో. ఊరికే సింపుల్ శారీస్ అండి, ఇంట్లో కూడా చక్కగా హ్యాపీగా ఇలాగ డ్రైప్ చేసేయచ్చు. చాలా మంచి బడ్జెట్ రేంజ్లో ఉంది. ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి. బేస్ ఫ్యాబ్రిక్ చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి, మంచి జార్జెట్టే. సో మీకు పళ్ళు పోర్షన్ వచ్చేసి మనకి ఇట్లా కనిపిస్తుంది. అంతా కూడా ఇలా రన్నింగ్ అండి. ఈ కట్ వర్క్ మనం మనీ పెట్టచ్చు, అంత బాగుంది కట్ వర్క్ అయితే. ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ కింద కట్ వర్క్ అయితే వచ్చింది, ఫ్లోరల్లో వచ్చిందండి. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, మీకు తెలుసు కదండి ఈ శారీస్కి ఎలా ఉంటుందో. బ్లౌజ్ అనేది ఇలా సెల్ఫ్ ప్రింటింగ్తో ఉంటుంది, మనకి సెల్ఫ్ డిజిటల్ ప్రింటింగ్తో ఉంటుంది. ఈ బ్లౌజ్కి చిన్నగా ఒక 1 సైడ్ రా సిల్క్ బార్డర్తో వచ్చిందండి. ఇలా రా సిల్క్తో మనకి ఇలా ఎండ్ అయింది. సింపుల్గా ఉంటుంది. లేదు మీరు కాలేజెస్కి వెళ్ళినా, ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి వాటికి కూడా మీరు డ్రేప్ చేసేయచ్చు. సో దిస్ ఇస్ ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ అండి. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 750. సో అదే జార్జెట్ ఫ్యాబ్రిక్లో నెక్స్ట్ షేడ్ ఆఫ్ కలర్ అండి. ఇది వచ్చేసి గంధం షేడ్లో ఉంది. ఓవరాల్గా కూడా ఇలా డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. చిన్న చీరలు అండి, చక్కగా 750 బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి. ఇన్ కేస్ మీరు డ్రెస్ స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే కనుక నేను ఒక ఐడియా అయితే ఇస్తానండి. ఖచ్చితంగా లైనింగ్ అయితే మంచిదే ప్రొవైడ్ చేసుకోండి. యోక్ పార్ట్కి ఏమో కాటన్ వేయండి, కింద మీరు క్రేప్ ఏదైనా వేసుకోవచ్చు. కానీ మంచి క్వాలిటీ ఆఫ్ లైనింగ్ యూజ్ చేస్తేనే ఆ డ్రెస్ మనం రిపీటెడ్గా వేసుకుంటామండి. సో విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో ఇది కూడా మీరు ఇలాగ లాంగ్ ఫ్రాక్ కింద స్టిచ్ చేయించుకోవచ్చు అని ఐడియా ఇస్తున్నాను. ఆర్ఎల్స్ మీరు శారీ కింద వేసుకుంటానన్నా దట్స్ ఓకే అండి. జస్ట్ 750 కాబట్టి ఊరికే ఇంట్లో కట్టుకుంటానికైనా మనకి యూజ్ అవుతుంది. సో ఈ శారీకి కూడా మనకి కట్ వర్క్ హైలైట్ అండి. కట్ వర్క్ వచ్చేసి థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. కట్ వర్క్ అంతా కూడా శారీ అంతా కూడా 1 సైడ్ రన్ అయిందండి. అండ్ నెక్స్ట్ 1 సైడ్ వచ్చేసి మనకి ఇట్లాగా రా సిల్క్ ఫ్యాబ్రిక్తో వస్తుంది మనకి. అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. తెలుసు కదండి మీకు ఈ బ్లౌజెస్ ఎట్లా ఉంటాయో. ఇలా సెల్ఫ్ డిజిటల్ ప్రింటింగ్తో వచ్చేసింది బ్లౌజ్ అయితే. సింపుల్ సోబర్ శారీస్ బడ్జెట్ రేంజ్. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్లో 750. సో బడ్జెట్లోనే ఇది నెక్స్ట్ షేడ్ ఆఫ్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి గ్రీన్ షేడ్తో ఉంది. ఓవరాల్ శారీ అంతా కూడా డిజిటల్ ప్రింటింగ్ ఇలా వచ్చింది. అండ్ చెప్పాను కదండి ఇలాగ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో మనకి ఇట్లా కట్ వర్క్ అనేది వచ్చింది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ అయితే రన్ అవుతుంది. అండ్ 1 సైడ్ వచ్చేసి ఇట్లాగ 1 ఇంచ్ ఆఫ్ రా సిల్క్ ఫ్యాబ్రిక్తో మనకి లేస్ ఉందండి. సో కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, దిస్ ఇస్ ద పళ్ళు. ఇలా రన్నింగ్ పళ్ళు వస్తుందండి మనకి. సో కమింగ్ టు ద బ్లౌజ్, డిజిటల్ ప్రింటింగ్ బ్లౌజ్ వస్తుంది. సో నీట్గా ఉన్నాయండి. శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. సో చాలా తక్కువ ప్రైస్కే ఉన్నాయి. సో ఈ ప్రైస్ వచ్చేసి మన దగ్గర 750. సేమ్ అదే జార్జెట్ ఫ్యాబ్రిక్లో నెక్స్ట్ షేడ్ ఆఫ్ కలర్ అండి. చక్క మంచి షేడ్స్ ఉన్నాయి దీంట్లో కూడా. ఇది వచ్చేసి మనకి కొంచెం గ్రేయిష్ షేడ్లో ఉంది. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా డిజిటల్ ప్రింటింగ్ అయితే వస్తుంది చూడండి. సో కంప్లీట్ డిజిటల్ ప్రింటింగ్ ఇలా ఉంది. అండ్ మనకి ఇట్లా బార్డర్ వచ్చేసి చక్కగా ఇలా కట్ వర్క్ బార్డర్ అయితే వచ్చిందండి. సో కట్ వర్క్ బార్డర్ అంతా కూడా మనకి ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనేది కొంచెం పైకి ఇట్లా ఎంబోజ్ అయి ఉంది శారీ అంతా కూడా. అండ్ 1 సైడ్ వచ్చేసి మనకి ఇట్లా చిన్నగా లేస్ అయితే వచ్చిందండి. అండ్ బ్లౌజ్ అయితే మనకి ఇట్లా కనిపిస్తుంది. ఇలా డిజిటల్ ప్రింటింగ్ బ్లౌజ్ వస్తుంది. చాలా మంచి ప్రైస్కి ఉన్నాయి. చక్కగా ఊరికే తీసుకోవచ్చండి శారీస్ ఇవి. సో దీని ప్రైస్ కూడా 750. సో కలర్ చార్ట్ అయితే చాలా బాగుందండి. చాలా నెంబర్ ఆఫ్ షేడ్స్ అయితే చూపిస్తున్నాను. చెప్పాను కదండి మీరు లాంగ్ ఫ్రాక్ కింద కూడా స్టిచ్ చేయించుకోవచ్చు, లేదు పిల్లల ఫ్రాక్స్ కింద కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. మనం ఇదే ఫ్యాబ్రిక్ మనం మీటర్ వైజ్గా తీసుకుంటే మనకి ఎక్కువ పడుతుంది. మీటర్లా మనకి లాంగ్ ఫ్రాక్ కావాలి అనుకుంటే దగ్గర 6 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కావాల్సి వస్తుంది, 4 to 6 మీటర్స్. సో ఇట్లా శారీనే మీరు స్టిచ్ చేయించుకుంటే మనకి తక్కువలో కూడా అయిపోతుంది, చక్కగా నీట్గా ఉంటుందండి. బట్ లైనింగ్ అయితే మాత్రం మీరు మంచిది ప్రొవైడ్ చేసుకోండి. ఎప్పుడు కూడా లైనింగ్కి మంచి ఇంపార్టెన్సే ఇవ్వండి, అప్పుడే మన్నుతాయండి మనకి ఏదైనా సరే. సో ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి ఇట్లా ఉంది. లేదా సింపుల్గా శారీ డ్రేప్ చేసుకుంటానన్నా ఓకే, నీట్గా ఉంటుందండి. సో లుక్ వచ్చేసి మనకి ఇట్లా కనిపిస్తుందండి. చిన్నగా మనకి ఇదంతా కూడా కట్ వర్క్ వచ్చేస్తుంది. థ్రెడ్ ఎంబ్రాయిడరీతో మనకి ఇలా హైలైట్ అయ్యి ఎంబోజ్ అయ్యి ఉంటుందండి పళ్ళు పోర్షన్ కూడా. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అండి, దిస్ ఈస్ ద బ్లౌజ్. ఇలా డిజిటల్ ప్రింటింగ్ బ్లౌజ్ లాగా వస్తుంది. సో కమింగ్ టు ద లుక్ ఆఫ్ ద శారీ ఇదండి. సో దీని ప్రైస్ వచ్చేసి 750. దిస్ ఈస్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ అండి. ఇది వచ్చేసి కొంచెం సీ గ్రీన్ కలర్ షేడ్లో ఉంది. శారీ అంతా కూడా ఇలా ఫ్లోరల్ ఉంటుంది, చక్కగా మొత్తం అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ ఉంది. అండ్ మనకి ఇట్లాగా బార్డర్ వచ్చేసి ఇట్లాగా ఎంబ్రాయిడరీ ఇట్లా ఎంబోజ్ అయి ఉంటుందండి. ఎంబ్రాయిడరీ కట్ వర్క్ ఎంబ్రాయిడరీ వస్తుంది. ఆల్ ఓవర్ ద శారీ కూడా రన్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అండి, దిస్ ఈస్ ద బ్లౌజ్.
ఇలా చిన్నగా 1 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే వస్తుంది. బోత్ సైడ్స్ కూడా ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్ ఆఫ్ రా సిల్క్ ప్యాటర్న్లో మనకి లేస్ అయితే వచ్చిందండి. సో కమింగ్ టు ద లుక్ ఆఫ్ ద శారీ అండి, మీరు ప్లీట్స్ పెట్టుకుంటే కనుక మనకి ఇట్లా కనిపిస్తుంది. సో ఈ శారీ ప్రైస్ కూడా 750. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా చక్కగా బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయి. అసలు ఆ క్రస్ట్ ఇష్యూ కూడా చాలా బాగున్నాయి. జార్జెట్స్ కూడా మనకి బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయి. షిఫాన్స్ కూడా బాగున్నాయండి. సో ఎవరికైనా ఏదైనా నచ్చితే కనుక మీరు స్క్రీన్ షాట్ అనేది మా వాట్సాప్ నెంబర్కి అయితే షేర్ చేయండి. వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద యాజ్ వెల్ as డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాము. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కింద ప్రొవైడ్ చేసామండి. ప్లీజ్ క్లిక్ అండ్ ఫాలో ఆన్ దట్ లింక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. కమెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి, లైక్ కూడా కొట్టండి. బాయ్, టేక్ కేర్.